మరి మనమైతే ఫ్రిడ్జ్లో చూసుకుంటే కోడిగుడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలా షాపింగ్కి ఒక బాగా రోజులే కోడిగుడ్లు ఉడికేయంగా ఒక నిమ్మకాయ ముక్క కోసేస్తే పొట్టు మంచిగా ఈజీగా వస్తుంది. ఇక ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి మనకి ఏవేవి అవైలబుల్ ఉన్నాయో అవే వాడాలి. మన దగ్గర ఇక నేనైతే షాప్ పోలేదు, ఉన్న టమాటాలు ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టిన. కొత్తిమీర కూడా లేదు ఇవాళ. కోడిగుడ్లు అయితే మంచిగా ఉడికినాయి. అట్లా పొట్టు మంచిగా వెళ్తాయి. ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కలు ముక్కలే. నిన్న పకోడీ చేయంగా మిగిలిన ఆయిలే, ఎందుకంటే మరి మిగిలిన ఆయిల్ పడేస్తే నడవది. సో కోడిగుడ్లు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాక మంచిగా ఫ్రై అయినాక తీసి పక్కకు పెట్టుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు నూనెలు వేసి మంచిగా మగ్గనియాలి. మంచిగా మగ్గినాక టమాటాలు, ఉల్లిగడ్డలు కలుపుకుంటూ ఉండాలి. మంచిగా మగ్గనియాలి. మగ్గినాక మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అయితే పట్టుకోవాలి. దీన్ని ఖచ్చితంగా పేస్ట్ పట్టుకుంటేనే ఆ లుక్కు, ఆ టేస్టు ఖచ్చితంగా వస్తుంది. మిక్సీ పేస్ట్ పట్టుకున్నాక మళ్ళీ ఇంత నూనె పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముందుగా కోసి పెట్టుకున్న మిగిలిన ఐటెం కొన్ని వేసుకొని జీలకర్ర, ఆవాలు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపి కొద్దిగా పసుపు వేసి తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ మంచిగా కొంచెం ఆయిల్ తేరేదాకా మగ్గనియాలి. ఆయిల్ కొద్దిగా తేరినాక కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొబ్బరి పొడి వేసి కొద్దిగా కలిపి ఈడికే సరిపోతుంది. ఇక గల్ఫ్లు ఉంటాం కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటే 2 రోజులు వస్తుంది. ఎందుకంటే రేపు వండాలి, వండి పెట్టాలి. అందుకే ఒకరోజు వండితే 2 రోజులు తినడు ఖచ్చితంగా. కాబట్టి కొంచెం నీళ్ళు లెక్క నేను పోసుకున్నా. మీరు నీళ్ళు కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. లాస్ట్లో ఇంత కొత్తిమీర వేసి పక్కకు పెట్టాలి. ఇక నేనైతే కూర రెడీ అయింది. అన్నము వండలేదు, మనకు ఒక ఫ్రెండ్ ఇచ్చిండు. రూమ్ పక్కనే ఉంటాడు. ఆయన ఇచ్చిన అన్నము మనం వండిన కూర కలిపి అయితే మంచిగా దంచిన కడుపు నిండా తిన్నా. నాకైతే సూపర్ కుదిరింది. ఇక రైస్ అయితే వైట్ రైస్లోకి సూపర్ ఉంటుంది. కానీ నేను ఇక వండలేదు. మధ్యలో జబర్దస్త్ చూసుకుంటా, అంత కూల్ డ్రింక్ తాక్కుంటా కడుపు నిండా అయితే తిన్న దోస్తులు.